రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తున్నారని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు. పేదవారి అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. గొప్ప నాయకుడి వద్ద పనిచేయడం గర్వంగా ఉందని సునీల్ అన్నారు. బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో ప్రతి వర్గానికి ప్రతి పేదవాడిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధానంలో కూడా ఆయన బ్రహ్మాండంగా చేశారు. ఇలాంటి సమయంలో మనం కేంద్రం నుంచి ఏమాత్రం సాయం రాపోయినా వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కినా, అలాగే మన పక్క రాష్ట్రాల నుంచి కూడా కేవలం కుట్రపూర్ణ ధోరణితో ఈ రోజున ఎన్నో రకమైన అడ్డంకులు సృష్టిస్తున్నా కూడా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, మన రాష్ట్రం అభివృద్ధి ముందుకు జరిగే విధంగా కూడా మీరందరూ దృష్టి పెట్టి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఈ రోజున ఒక సైనికుడి మాదిరిగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో 19 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలుచుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడి మాదిరి నడుము బిగించి మళ్లీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి రావాలి, ఈ రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలి అన్న విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మనకున్నది ఇంకా కేవలం 20 రోజులే. ఈ 20 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి అన్న నినాదంతో ముఖ్యంగా ఈ రోజున ప్రతి వర్గాన్ని గతంలో అన్నడు ఎవరూ పెట్టని విధంగా ఎస్సీ ఎస్టీల దగ్గర నుంచి అలాగే బ్రాహ్మణుల దాకా ప్రతి వర్గానికి కూడా 24 కార్పొరేషన్లు పెట్టి ప్రతి పేదవాడి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబంలో ఆనందంగా ఉండాలి అన్న ఏకైక లక్ష్యంతో ఈ రోజున బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలను పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ముఖ్యంగా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండమైన నగరాన్ని మన రాజధాని నిర్మించుకోవాలి. ఒక అమరావతి అయితే కానీ ఇవాళ పారిశ్రామికంగా ముఖ్యంగా మీరు చూస్తే ప్రతి జిల్లాని అనంతపూర్లో కియా కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ కియా ఫ్యాక్టరీ అయితే కానీ, చిత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయితే కానీ, వైజాగ్లో ప్రాంతాన్ని కానీ ఈ ప్రతి ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టిన అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ రోజున ఆయన రూపకల్పన జరుగుతుంది. ఇవాళ ఇలాంటి విజనరీ లీడర్ కింద పనిచేయడానికి మీ అందరం కూడా గర్వంతో ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో నేను ఒక సభ్యుడిగా ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్లో ప్రతి 7 అసెంబ్లీ అభ్యర్థులు కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు గారి కానుకగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే విధానంలో మన అందరం కూడా పాలు పంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు